ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే పునరుసు నక్షత్రం 1 పాదం, అలాగే పుష్యమి 4, ఆశ్లేష 4. ఇది ఒక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది, ముందుకి దగ్గర పడుతుంది సమయం. తద్మూలకంగా మీకు చాలా వరకు రిలాక్సేషన్ దొరుకుతుంది. ఆఫీస్లో బిజినెస్లో పనిచేసే వారికి కూడా ప్రమోషన్స్ లేదా హైయర్ స్టడీస్కి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని రోజులు పడ్డ శ్రమ అంతా తీరిపోతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే మీకు మాతృమూర్తి యొక్క సహకారం సర్వకాల సర్వావస్థల యందు లభిస్తుంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి మీకంటూ మంచి ఆఫర్లు వస్తాయి. బిజినెస్లోనైనా, జాబ్లోనైనా. అలాగే మీ మైండ్ సెట్ కూడా కొంచెం ట్యూన్ చేసుకోగలుగుతారు. ఇన్ని రోజులు కృషించిపోయినటువంటి మైండ్ సెట్తో డిప్రెషన్ ఇవన్నీ పొందారు. అవన్నీ పోవాలనికి మీకు చక్కని అవకాశం. ఇప్పుడు కుజుడు నీచలేకి వచ్చినప్పటికి కూడాను మీకు ఈయన వచ్చేసి 5th హౌస్ ప్లానెట్, అలాగే ఈయన మీకు దశమాధిపతి మీ రాశిలోకే వస్తున్నారు. ఇక్కడ నీచ అయినప్పటికి కూడాను కొంత మంచి జరిగే అవకాశం అయితే లేకపోలేదు. మీరు అనుకున్న స్థాయిలోకి వెళ్ళి మీరు చక్కగా జీవితాన్ని మార్చుకుంటారు. మీ ప్లానే మీకు ఒక విజన్నే, మీరు విజన్తో వెళ్తారు. ఆ విజన్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని మీరు బ్రాడ్ మైండ్ తోటి, బ్రాడ్ థింక్ తోటి ఓవర్కమ్ చేసి స్టెప్స్ వేసుకుంటారు. అది మీకు ఈ పక్షంలో ఉన్నటువంటి టాలెంట్. ఈ టాలెంట్తో మీరు ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కోణంలో మీకు 2వ ఇంటి అధిపతి అయినటువంటి రవి ఉన్నాడు. తండ్రికి కష్టాలు కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ కొంచెం మధ్యలో వచ్చినప్పటికి కూడాను అది తీరిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు భాగ్యంలో రాహు వల్ల కర్కాటక రాశి వారికి కొంచెం ప్రయాణాలలో అలసట, తిప్పట కూడా మీరు చూస్తారు. అలాగే కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు శని ప్రభావం అనేది వెళ్ళిపోతుందని ముందే చెప్పుకున్నాం. దానికి గల పరిష్కారం చెప్పుకున్నాము. బృహస్పతి వచ్చేసి మీకు లాభంలో ఉన్నారు ప్రస్తుతానికి. ఈయన మీకు వ్యయంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక జస్ట్ ఒక 2 months తర్వాత అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ వ్యయంలో పడ్డాడు కదా అని చాలామంది భ్రమపడుతుంటారు. 6, 8, 12 అధిపతులు ఒకటి రాశిలో ఒకటి ఉంటే చక్కగా మీకు భవిష్యత్తు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి బృహస్పతి వ్యయంలోకి వస్తున్నాడు. బృహస్పతి ద్వారా మనం ఇది లాస్ అవుతాము. శత్రువులు, రుణాలు పెరుగుతాయి, అనారోగ్యం వస్తుంది, ఏదైనా జాబ్లో ప్రమోషన్స్లో ఎలా ఉంటుంది, కోర్టు కేసులు తెగవు. ఇలాంటి భ్రాంతులన్నీ చాలా వరకు మీకు తెలుస్తూనే ఉంటాయి. చెప్పడమో వినటమో ద్వారా అవన్నీ ఏమీ జరగవు. ఇదంతా ఒక సంబంధం లేని వ్యవస్థ, వాగ్విత్వాలు. దీన్ని తీసి పక్కన పెట్టేసి మీరు దత్తాత్రేయ స్వామి కానీ, నెక్స్ట్ దక్షిణామూర్తి శ్లోకాలు వెళ్ళడం కానీ, గానగాపురం వెళ్ళి గండకీ నదిలో అక్కడ స్నానం ఆచరించేసి అక్కడి నుంచి మరలా ఈయన
మీరు ఇక్కడ ఉన్నటువంటి శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకొని వచ్చినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు. మీకంటూ ఒక మంచి ఇల్లు ప్లాన్ చేసుకోవడం కానీ, జాబులో కానీ, ఎక్కడైనా మీరు వేరే స్థలంలోకి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకోవడం, బిజినెస్ చేయాలనుకున్న వారికి కూడాను మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పెళ్ళి కాని వారికి పెళ్ళి ఆలోచనలు వస్తాయి. వాళ్ళకి దగ్గర సంబంధాలు ఏవైనా ఉంటే దగ్గరగా వచ్చి వెనక్కిపోయినాయి, అవి కూడా మీకు మళ్ళా అది నెగటివ్గా తీసుకొని దాన్ని వదిలించుకొని ముందడుగు వేస్తారు. మీ జీవితం ఎక్సలెంట్ లైఫ్ వైపు ముందుకెళ్తుంది. 2.5 సంవత్సరాలు మీరు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. శారీరకంగా, మానసికంగా, ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ కష్టాలన్నీ పోతాయి. మీకు తల్లిదండ్రుల దీవెన, భగవంతుని దీవెన మీ పైన ఉంటుంది. చక్కని జీవితాన్ని అందిపుచ్చుకొని మీ శ్రమను యాడ్ చేసుకొని ముందుకెళ్ళండి. సర్వకాల సర్వావస్థలైన పరమేశ్వరుడు మీకు మంచి ఆదరణ ఇవ్వటానికి ముందులే ఉంటారు. గమనించగలరు. స్వస్తి.